మీ కాళ్ళు పట్టుకుని అడుక్కోవడానికి రాలేదు. ఏ ఆడది అన్న ముందర అమ్మ అబ్బలకు తెలిసేలా తిరగదు. ఆడదాని చెడు ముందు బయట తెలిసిన తర్వాత ఇంట తెలుస్తుంది. అందుకే వచ్చా. నా చెల్లెలు కడుపు తీయించుకుందని సాక్ష్యం చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుని వెళ్లిపోతా. అది బేవార్స్ తిరుగుళ్ళు తిరిగిందని ప్రూఫ్ చూపండి, నా చెల్లెల్ని నేనే నరికేస్తా. అంతేగాని దారిన పోయే దానయ్య చెప్పాడు, ఇంటికొచ్చే పాలోడు చెప్పాడు అంటే కుదరదు. చెప్పింది పాలోడో కూలోడో కాదు, నీకైన వాడు నీ అన్న సమానుడు లెక్చరర్ శ్రీరామ్ చెప్పాడు. ఏంటి మాస్టారు? తీపి తాగేటప్పుడు చేదు మాటలు చెప్తున్నందుకు క్షమించమనాలో, నిజాన్ని నా నోటితో చెప్తున్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలో అర్థం కావట్లేదు రాఘవయ్య గారు. ఏం జరిగింది? ఈ పెళ్లి జరగదు, జరగడానికి వీల్లేదు. ఈ సంబంధానికి ముందు శివాజీ చెల్లికి ఇంకో సంబంధం ఉంది, అక్రమ సంబంధం. తన క్లాస్మేట్ రహీం అనే ముస్లిం కుర్రాడిని ప్రేమించిందట. కాలు కూడా జారిందని నాకు ఇప్పుడే తెలుసు. రాఘవయ్య గారు, నిజాన్ని దాచి నా శిష్యుడికి అన్యాయం చేయలేను. నా శిష్యుడి పెళ్ళాం చదివింది నేను చెప్పుకోగలను, కానీ తిరిగింది నేను ఎలా చెప్పుకోగలను? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ అన్నయ్య చెప్పాడంటే నమ్మబుద్ధి కావడం లేదా? చెప్పాడో లేదో వెళ్ళి మీ అన్నయ్య నాడు వెళ్ళు. అంతా నేనే చేశాను. అదేంటి మేస్టారు, శివాజీ మీకు తమ్ముడని, వాళ్ళ చెల్లెలు మీకు చెల్లెలని, వాళ్ళ అమ్మ కూడా మీరు పెద్ద కొడుకని చెప్పింది కదా? అవునండి, నేను పెద్ద కొడుకునే, నా భార్య ఇంటి కోడలే, కానీ ఆమె నా పెళ్ళాం కాదు. వాడికి పిఎస్ఆర్ గారు పెళ్లి నాతో శోభన వాడతానండి. అలా కాదండి, వీళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడే విచ్చలవిడిగా తిరిగారంట. మోసపోయానండి సార్. నేనెంత పిచ్చోడినైతే వీళ్ళు పెళ్లికి రాలేదని పెళ్లికైనంత ఖర్చుతో 5 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారండి. అక్కడ తెలిసింది వీళ్ళిద్దరికి ముందే సంబంధం ఉందని. చాలు చాలు చాలు. మా పెళ్లి రిసెప్షన్ కి ఎంత ఖర్చు పెట్టానో అంతకన్నా ఎక్కువ ఈ ఒక్కరోజు డిన్నర్ ఖర్చు పెట్టాను. ఏమైనా కొంచెం వేస్ట్ అయిందో నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతాను, మీరందరూ ఫీల్ అవుతారు, మీరందరూ ఫీల్, నా భార్య ఫీల్ అవుతుంది. అయ్యే నాది కడుపు అనుకున్నారా, కెనాలనుకున్నారా? చాలా అయ్యో, సారీ. ఏమిటండి చాలంటుంటే ఎందుకు వేస్తారు? చూడండి షర్ట్ ఎలా పాడైపోయిందో. చూసావా, వాళ్ళ నాన్న కొనిపెట్టిన షర్ట్ పాడైపోయిందని ఎంత కోపం వచ్చిందో. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ఆయన ఎప్పుడు ఇంతే, ఇంట్లో కూడా ఏదో ఒక విషయానికి తొందరపడుతూనే ఉంటారు. మనం తిండి విషయంలో కొంచెం భీముట్ టైప్ అండి, అందుకే కొద్దిగా ఎక్కువ వడ్డిచ్చాడు. అక్కడ కూర్చున్నది మన పీఈడి మాస్టర్ శివాజీ కదా. హలో శివాజీ. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. మీరిక్కడ హైదరాబాద్ లో చిన్న పనుండి వచ్చాం. ఎనీహౌ యు ఆర్ వెరీ లక్కీ శివాజీ. లక్ ఏంటండి? లక్ కాకపోతే ఈ రోజుల్లో ప్రేమించుకుని పెళ్లి పెట్లెక్కే వాళ్ళు ఎంతమంది? నిన్ను కోరుకున్నామైనా చేసుకున్నావు. మీ మామగారితో గొడవయ్యాక ఇక నీకు పిల్లనివ్వనని చెప్పినా కూడా శిరీష్ తోనే పెళ్ళైందంటే లక్కాక మరేంటి శివాజీ? అయ్యో, ఆవిడ నా భార్య కాదండి. సారీ సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. శిరీషకి మెళ్ళో తాళుంది, కాలికి మెట్టెలున్నాయి, భార్యాభర్తలు కాదంటారేంటి? అదేం షాకురా బాబు. వేరే వాడు కట్టిన తాళికి వీడు న్యాయం చేస్తున్నాడేమో. మనోడు కాలేజీలో అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ కదా, వాడి బాడీ చూసి ఏ లేడీ ఆపుకుంటుంది చెప్పు? వాళ్ళ మీద పట్టడం, మనవాడు జారిపోకుండా పట్టుకోవటం. ఏ అనామకుడో తాడు కట్టుంటాడు, ఆ తాడికి ఈయన ముడేసు తిరుగుతుంది. జ్వరం వస్తే థర్మామీటర్ తో తెలిసిపోతుందండి. చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఎక్స్రేతో తెలిసిపోతుంది. కానీ నా భార్య క్యారెక్టర్, ఆమె మనసులో ఎవరున్నారని ఎలా తెలుస్తుంది? మోసం పోయానండి నేను. ఇక్కడ కూర్చొని నా భార్య పతివ్రతనా లేక చెడిపోయిందా ఇది తెలుసుకునే పారామీటర్ ఎక్కడండి? చేస్తున్నాను నేను. కంట్రోల్ కంట్రోల్. సరిగ్గా అప్పుడు మీరు గుర్తొచ్చారండి. ఆ రోజు మిమ్మల్ని ఒక డౌట్ అడిగారా, గుర్తుందా మీకు? విఆర్కే గారు, ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నారే, వీళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళ
ఈ 100 జంటల్లో ఒక్క జంటకైనా సరే పెళ్ళైతే వరల్డ్ రికార్డే. ఇదంతా టైం పాస్ కోసం అండి. ఇది వారం రోజుల ప్రేమం అంటే ప్యూపాదశ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇది నెల రోజుల ప్రేమం లార్వాదశ డిగ్రీ స్టేజ్. ఇది 1 ఇయర్ ప్రేమం అంటే గొంగలి పురుగు దశ పీజీ స్టేజ్. ఇది పిహెచ్డి స్టేజ్ అంటే సీతాకోక చిలుకలన్నమాట. కాలేజీ డేస్ లో ఇలా చెట్ల వెనకాల పార్కుల్లో బెంచీల మీద గడిపేస్తా. ఆ తర్వాత ఒకరి పెళ్లి కార్డు ఒకరికి ఇచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చిన్న కిస్ ఇచ్చుకుని నా పెళ్లికి తప్పకుండా రావాలని చెప్పి అక్కడక్కడ గిల్లుకుని సైడ్ అయిపోతారు. అంటే పెళ్లికి ముందు లవ్ అంటే ఈ కిస్సులు గిల్లుకోవడం కంపల్సరీ అంటారా? మస్ట్ అండి బాబు. ఎందుకంటే ఇప్పుడు పరీక్ష రాయాలంటే ఫీజు ఎలా కట్టాలో అలాగే ప్రేమలో తిరగాలంటే టాప్ టు బాటం టచింగ్లు తడుము కోవటాలు కంపల్సరీ అండి బాబు. అర్జునుడిలా నేను పెళ్లి చేసుకుంటే భీముడిలా వచ్చి తగులుకున్నాడు. పాండవ వనవాసం అయిపోయింది నా బ్రతుకు. వదలండి సార్, ఇక నేను అర్జునుడి కాదు శకుని. వాడు కంపెనీ బ్రాతల్ హౌస్ చేస్తాను. శివాజీరావు పీడి అనే బోర్డు తీసి శివాజీరావు బ్రోకర్ అనే బోర్డు పెట్టిస్తా. టిక్కెట్లు చెప్పిస్తానండి వాళ్ళ అమ్మ చేత వాడి చెల్లికి. ఆ శ్రీరాంబ బలహీనత ఏ తాగుడో పేకాటో అయితే 4 తిట్టి మానిపించచ్చు. పరాయాడదాన్ని పక్కలోకి రమ్మంటే 4 తన్ని బుద్ధి చెప్పచ్చు. కానీ ఆ బాబుది కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే నీచమైన బలహీనత బాబు. ఆయన గారి అనుమానం ఎంత దూరం వచ్చిందంటే కాళ్ళని మొత్తం ఆ పిల్ల బజారుదని నమ్మేట్టు మనిషిని పిలిచి మరీ చెప్పాడు బాబు. ఆ రోజు మీరు శుభలేఖ ఇవ్వడానికి వచ్చారుగా, గుర్తుందా? బాయ్ శిరీష. బాయ్. నా కోసం ఎవరైనా వచ్చారా? సంధ్య పెళ్లి కార్డు ఇవ్వడానికి శివాజీ గారు వచ్చారు. ఇప్పటిదాకా ఉండి వెళ్లారు. ఏ నేను వస్తానా? ఇవాళ ఆదివారం పొద్దునుంచి ఇంట్లోనే ఉన్నాను. గంట క్రితమే బయటికి వెళ్ళాను. నేను లేనప్పుడే వచ్చాడేంటి? మీరు ఈ టైంలో ఉంటారనే వచ్చారంట. నేను ఉంటానని వచ్చాడా, నేను ఉండనని తెలిసే వచ్చాడా? శుభలేఖ ఇవ్వాలనుకుంటే పొద్దున్నే 10 గంటలకు రావచ్చు, 11 గంటలకు రావచ్చు, 12 గంటలకు రావచ్చు, లేదా రేపు కాలేజీలు ఇవ్వచ్చు. లేదు ఇంటికే వచ్చి ఇవ్వాలనుకుంటే ఫోన్ చేసి వస్తున్నానని చెప్పు రావచ్చు. కానీ కరెక్ట్ గా నేను లేని టైం చూసి వచ్చాడంటే నువ్వేమన్నా ఫోన్ చేసి పిలిపించుకున్నావా? అవే మాట్లాడి. అవునండి, అన్ని ఫ్యాక్ట్సే అండి. మీరు శివాజీ ఒకప్పుడు కాలేజీలో క్రేజీ ఫ్రెండ్స్ అండి. అవుదామనుకుంటా మొగుడు పెళ్ళాలండి. కానీ ఈ పెళ్లికి మీ నాన్న ఒప్పుకోకపోతే ఇంకెవడైనా చేసుకో, నీ కాపురం ఎక్కడో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తానని వాడు ప్రామిస్ చేశాడండి. అలాగే ఇక్కడికి వచ్చాడండి. అన్ని ఫ్యాక్ట్సే అండి. ఎంత స్టాబింగ్ చేశారండి? వారే వా, నైస్ సారీ, బాగుందండి. అవును, పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం నుంచి ఇప్పుడు దాకా ధర్మావరం, బనారస్, కటక్, వెంకటగిరి, వాయల్లు, షిఫాను ఇలా 72 చీరలు కొనిపెట్టాను. మొగుడు కొనిపెట్టిన 72 చీరలు పక్కన పెట్టి వాడు కొనిపెట్టిన ఈ చీరను ఎందుకు కట్టుకున్నారండి? ఓహో, ఐఎమ్ సారీ, వాడు కౌగలించుకున్నట్టు ఉంటుందనా? అవును, ఈ జాకెట్ కూడా ఈ చీర మెటీరియల్ అనుకుంటా. వాడే కుట్టించాడా? నేను నిన్ను బిగించుకున్నట్టు ఊహించుకో అని చెప్పాడా? చెప్పు. ఏమండి, అదేం లేదండి.
అతను మంచివాడని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ మా నాన్న వద్దన్న వెంటనే మానుకున్నానండి. అంతే తప్ప కనీసం ఎదురు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఆగాగు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీ మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నానండి. అయితే ప్రమాణం చేయి ప్లీజ్. శిరీష, ప్రమాణం చేయి. వాడు నీకు ఆ చీర ఇస్తున్నప్పుడు ఒక అన్న ఇస్తున్నాడు అనుకుని తీసుకున్నావా? వాడిలో ఒక అన్నని చూసి ఈ చీర తీసుకున్నావా చెప్పు. ఆ? నీలో ఓ చెల్లి, వాడిలో ఓ అన్న ఉన్నారని చెప్పు. మీ ఇద్దరిది అన్న చెల్లుల సంబంధం అని చెప్పు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మీ ఇద్దరు కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతా. చెప్పు ప్లీజ్, చెప్పు ప్లీజ్. ప్రామిస్ మీ.